Hi, hello, namaste. We are going to learn today Linux tools and commands. Why the Linux is more important. Let's go down. Let's go. ఇది లైనక్స్ కమాండ్స్ మనం ఎక్కడంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. చాలా ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి కావాల్సిన స్కిల్ ఇదొక్కటే. ఇది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. వి హావ్ టు నో దిస్ ఈస్ రన్స్ ఓన్లీ ఆన్ ద కమాండ్ సిస్టమ్స్ విచ్ విల్ ఇలా మొత్తం జీయూఐ ఉండదు. గ్రాఫిక్ ఇంటర్ఫేస్ ఉండదు. మొత్తం యూ హావ్ టు కంట్రోల్ ఇన్ టెర్మినల్ ఓన్లీ. ఇది హ్యాకర్స్ చాలామంది ఎక్కువ శాతము యూజ్ చేస్తారు. వేర్ దే కెన్ హ్యాక్ ద సిస్టమ్స్ ఎనీవేర్. దిస్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్ మోడల్ విచ్ we can everyone can be used. And you have to know, everyone has to be know this software commands and everyone has to be know ఏది ఏ కమాండ్ ఏం చేస్తదో వి హావ్ టు నో. ఫస్ట్ నావిగేషన్ కోసం అంటే ఫైల్స్ ఉంటాయి కదా! ఒక్కొక్క ఫైల్ ఇప్పుడు 'సాయి తేజ' అనే ఫైల్‌లో నాకు అకాడమిక్స్ అని ఉన్నది. నా టైమ్ మేనేజ్‌మెంట్ ఉన్నది. నా ఏజెన్సీ అని ఉన్నది. ఇప్పుడు అవి 3 అనే ఫోల్డర్స్ ఉన్నాయనుకో. ఆ 3 ఫోల్డర్‌లల్ల నువ్వు ఎందులోకెళ్ళాలనుకుంటున్నావో అందుకోసం ఎల్ఎస్ అంటే అందులో ఏమున్నాయి? ఆ ఎల్ అంటే డీటెయిల్ లిస్ట్ మొత్తం చూపెడుతది. ఎల్ఎస్ఏ అంటే హైడెన్ ఫైల్స్ గూడా వస్తాయి. సీడీ ఫోల్డర్ నేమ్. సీడీ ఏజెంట్స్ అంటే ఆ ఫోల్డర్‌లోకి అది పోతది. అంతే. దట్స్ ఇట్. క్లియర్ జేయడానికి క్లియర్ అయిపోద్ది. ఎంకేడీఆర్ దీన్ని ఫైల్స్‌ను డైరెక్టరీని క్రియేట్ జేయడం, రిమూవ్ జేయడం, కాపీ జేయడం, డిలీట్ జేయడం అది. అందుకు యూజ్ చేస్తారు. ఇదేమో వ్యూ ఫైల్స్. మన దాంట్లో ఏమేం ఫైల్స్ ఉన్నాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, ఎలాంటి ఫార్మాట్‌లో ఉన్నాయి, దాన్ని తెలుసుకోవడానికి వ్యూ ఫైల్స్. సెర్చ్. ఇప్పుడు మనం ఒక ఫైల్ ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి సెర్చ్ అనే కమాండ్ పట్టుకొని సెర్చ్ చేసేస్తాం. ఫైల్ పర్మిషన్ ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేటర్ అని ఒకటుంటది. ఇంకోటి యూజర్ అని ఉంటది. యూ హావ్ టు నో. అందుకే నువ్వు ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు ఒక ఫైల్ ఉందనుకో, ఆ ఫైల్ నువ్వు ఒక్కనివే ఓపెన్ చేయాలనుకో, అది అడ్మినిస్ట్రేటర్ అని వస్తది. లేకపోతే యూజర్ 1, యూజర్ 2 కోసం వాళ్ళకి నువ్వు యూ హావ్ టు గివ్ దెమ్. వాళ్ళకి కూడా నువ్వు పర్మిషన్స్ ఇస్తే దట్ కెన్ బి యూజ్‌ఫుల్ ఫర్ వాళ్ళు గూడా ఓపెన్ జేసి వాళ్ళు గూడా ఎడిట్ జేయొచ్చు, రీడ్ జేయొచ్చు. ఏమైనా జేయొచ్చిగ. హ్మ్. యూజర్స్. ఇదేమో యూజర్స్ పాస్‌వర్డ్. నువ్వు ఏం ఐడీ ఇచ్చినవు, ఏం పాస్‌వర్డ్ ఇచ్చినాం దానికి లాగిన్ కావడానికి. అంటే నువ్వెవరు అని జెప్పాలి దానికి. అప్పుడు ఇదేమో ప్రాసెస్ మేనేజ్‌మెంట్. ఇవి ఇగ ఇంతగనం అంత యూజ్ గావు గానీ, ఇగ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్, పింగు అవన్నీ ప్యాకేజ్ మేనేజ్‌మెంట్, జిప్ ఇవేమో ఇగ గిట్, పుష్. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ, ప్రతి ఒక్క ఐటీ, సీఎస్ స్టూడెంట్, అరే! ఇంజినీరింగ్ స్టూడెంట్ మొత్తం చదువుకోవాల. ఎవ్రీవన్ హాస్ టు నో దిస్ గిట్ కమాండ్స్. వాళ్ళు ఒక గిట్ రిపాజిటరీ ఓపెన్ చేసి, గిట్‌ని ఇనిషియేట్ చేసి, ఆ ఫోల్డర్ నుంచి క్లోన్ నుంచి మనం క్లౌడ్ రిపాజిటరీలోకి పెట్టాలి. ఆ రిపాజిటరీ నుంచి నువ్వు ఇంకా డిప్లాయ్‌మెంట్ అవన్నీ ఇంకా చాలా ఉంటాయి. అవి చేసుకోవచ్చు. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎలాంటి సిస్టమ్ అవన్నీ హోస్ట్ నేమ్, డాటా నేమ్, హిస్టరీ అవన్నీ తెలుసుకోవడానికి ఈ కమాండ్స్. ఇదేమో వీఎం బేసిక్స్ అంట. వర్చువల్ మెషిన్ టైప్. ఇవేమో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఈ మోస్ట్ యూజ్డ్ అంటే ఇంగో ఇవి. ఇవైతే గుర్తుపెట్టుకోండి ఎక్కువ శాతం. ఎక్కడంటే అక్కడ నువ్వు విండోస్ యూజ్ చేస్తున్నా, మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నా, ఇంకా లైనక్స్ యూజ్ చేస్తున్నా కూడా దే కెన్ బి యూజ్‌ఫుల్ సో మచ్. సో మెనీ. దట్స్ దిస్. Everyone should has to learn that మినిమమ్ కమాండ్స్ అయితే గుర్తుండాలి. ఏం కొడితే ఏం గుర్తుకొస్తది. అంటే ఏం కొడితే ఏమైతది? ఏం చేస్తే యూ కెన్ పుష్, యూ కెన్ గెట్ ద కోడ్ అది. ఎలాంటి కమాండ్స్ ఎలా వాడతారో అదొకటి తెలుసుకుంటే చాలు. అంతగనం డెప్త్‌గా ఎళ్ళనక్కర్లేదు. దట్స్ ఓన్లీ. థాంక్ యూ. బాయ్.